తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది తాజాగా వైఎస్ఆర్సీపీ బృందం. ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి తద్వారా ఎన్నిక వాయిదా వేయాలనే కుట్రకు తెరలేపిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు ఎన్నికల కమిషనర్ను కలిశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికపై ఈసీని కలిశాము. వెంకటగిరిలో 25 కార్పొరేటర్లను వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టింది. దీని ద్వారా మరొక వైపు ఎన్నిక వాయిదా వేసేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే ఎన్నిక వాయిదా వేయాలని చూస్తోంది. ఎన్నిక వాయిదా పడకుండా చూడాలని ఈసీని కోరాం. 9వ తేదీనే ఎన్నిక జరిగేలా చూడాలని కోరాం. భయపెట్టి బెదిరించి గెలవాలని చూడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కలెక్టర్లకు సరైన ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరాం. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఎన్నిక జరపాలని ఈసీని కోరామని తెలిపారు మల్లాది విష్ణు. మరి ఎన్నిక సజావుగా సాగుతుందా లేక టీడీపీ వాయిదాల పర్వం కొనసాగుతుందా అనేది మనం చూడాలి.